కోర్టులలో న్యాయ పోరాటాల్లో గెలవలేకపోయారు అయోధ్యలో కావచ్చు, మధురలో కావచ్చు, కాశీలో కావచ్చు ముస్లిం సంఘాలు. ఎందుకని? ఒకప్పుడు అక్కడ ఉన్నటువంటి భూములు, అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదులు కట్టారు అన్నటువంటి ఆరోపణలు, దాని మీద న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశం పురావస్తు శాఖ ద్వారా శోధిస్తే అవునని తేలడంతో అక్కడ విఫలమయ్యారు. చివరికి అయోధ్యలో రామాలయం అయింది, వారణాసిలో కథ నడుస్తుంది. ఇక అలాంటి దేశవ్యాప్తంగా ఇలాంటి వివాదాలు ఎదుర్కొంటున్నటువంటి వాటిలో అజ్మీర్ దర్గా మీద కూడా కంప్లైంట్లు వేయడం ఒక ఎత్తు అయితే, సంబల్ మసీదు దగ్గర జరిగినటువంటి గొడవ తెలివిగా వేసిన ఎత్తుగడ ఏంటంటే పెద్ద ఎత్తున హింసాకాండ, రాళ్ల దాడులు, కాల్పులు దాకా జరగటం. ఇదంతా ఎప్పుడైతే హిందువుల మీద దాడులు జరిగిందో హిందువుల్లో ఏ చైతన్యం రాలేదు. ఆనాడు మన గుళ్ళు కూల్చినప్పుడు ఎట్లాంటి పరిస్థితో ఇప్పుడు అట్లాంటి పరిస్థితే. అదే సందర్భంలో కోర్టులకి ఒక సమాజంలో అన్రెస్ట్ పెరిగిపోతుందేమో అన్నటువంటి భయం వచ్చింది. దాంతో ఇప్పుడు సంబాల్లో కింద కోర్టు ఇచ్చినటువంటి సర్వే చేయమన్నటువంటి ఆదేశాల మీద సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం, అంటే ముస్లింలు అక్కడ విజయం సాధించారు అంటే చట్టపరంగా ఆర్గ్యుమెంట్ పరంగా సాధించలేనటువంటిది ఈ భయం పుట్టించడం ద్వారా విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్లో సంబల్ షాహీ జామా మసీదు వివాదం మీద తదుపరి విచారణ తాత్కాలికంగా నిలిపివేయమని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. 1526లో హిందూ ఆలయాన్ని పడగొట్టి మొఘల్ చక్రవర్తి బాబర్ సంబల్ మసీదుని నిర్మించారని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్ మీద అడ్వకేట్ కమిషనర్తో మసీదులో సర్వే నిర్వహించాలంటే ఈ నెల 19 జిల్లా సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల తర్వాత 24న ఆ ప్రాంతంలో హింస చెలరేగింది, 4 ప్రాణాలు కోల్పోయారు. ట్రయల్ కోర్టు ఉత్తర్వుల మీద మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించి శుక్రవారం ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కుమార్ ధర్మాసనం సంబల్ జిల్లాలో శాంతి సామరస్యాలు నెలకొనడం కీలకమన్నారు. అధికారం 2027 ప్రకారం ట్రయల్ కోర్టు సర్వే ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేయాలని మసీదు కమిటీకి ధర్మాసనం సూచించింది. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా వివాదం మీద కూడా హిందూ పక్షం వేసిన 18 వ్యాజ్యాలకు విచారణ హక్కు ఉందంటూ అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీదు కమిటీ వేసినటువంటి పిటిషన్ కూడా శుక్రవారం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. దీన్ని వచ్చే నెల 9 వింటామని సీజే ధర్మాసనం పేర్కొంది. ఓవరాల్గా స్టే ఇవ్వడం, వాళ్ళు కోరుకుంది అదే, హింస ద్వారా స్టే ఇవ్వడం అన్నట్టు. కొంతమంది అరెస్ట్ అవుతారు, జైలుకి వెళ్తారు, బయటకు వస్తారు, కానీ వాళ్ళందరూ ఆ మతపరంగా వీరులు అవుతారు. అదే సందర్భంలో ఇక్కడ హిందువులకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటారు, ప్లస్ గాయాల పాలవుతారు. అదే సందర్భంలో ఇక భవిష్యత్తులో శాంతి భద్రతలు సుదీర్ఘకాలం పాటు వాస్తవంగా 1870-80లలో రావాల్సినటువంటి అయోధ్య తీర్పు మొన్న మధ్య దాకా ఆగడానికి కారణం 2020 దాకా ఆగడానికి కారణం ఏంటయ్యా అంటే ఇలాగే ఘర్షణలు జరుగుతాయి అని ప్రతి ప్రభుత్వము భయపెట్టడంతో కోర్టులు కూడా ఇంతకాలం తీర్పులు ఇవ్వలేదు. అయోధ్య తీర్పు వచ్చిన తర్వాత కోర్టులకి ధైర్యంగా ఇవ్వడం ప్రారంభించినాయి. కానీ ఇప్పుడు ఈ పరుగుకి చెక్ పెట్టినారు అన్నమాట ఈ ఘర్షణ ద్వారా.